మనం వెళ్తుంటాం, అంబులెన్స్లు వెళ్తుంటాయా? వెళ్తుంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ ప్రభువా వాళ్ళు ఏదో అపాయాలు ఉన్నారు, వారికి సహాయం చేయి, ఆరోగ్యం దయచేయి. సహాయానికి వాళ్ళు ఆ హాస్పిటల్ వెళ్ళిన సమయంలో వాళ్ళకి సహాయం చేయని ఒక చిన్న ప్రార్థన అండి చేయడం మీరు ప్రారంభించండి. దివారాత్రులు ప్రార్థన చేయడం అంటే మందిరంలోనే ఉంటున్నాం, మందిరంలోనే ప్రార్థన చేస్తున్నాం అని కాదు నేను అనేది. మీరు బండి మీద వెళ్తున్నా మీరు ప్రార్థన చేయండి. మీకు సమయం దొరికినప్పుడల్లా ఏ సమస్య మీకు కళ్ళెదురుంది, ఒక్కొక్కసారి త్రోవ పక్కన వెళ్తున్నప్పుడు కొంతమంది కనపడతారండి, వెంటనే నా మనసులోకి వస్తుంది. ఆ మనసులోకి రాగానే ఒక చిన్న ప్రార్థన, ఏదో విస్తారంగా గంటల గంటల ప్రార్థన చేశాను నేను చెప్పట్లా, ఆ చిన్న ప్రార్థనేనండి. దేవుడు వింటాడు. నేర్చుకోండి, మొర్ర పెట్టండి. విసుగు రాకూడదు మనకి ప్రార్థనలో, విసిగిపోకూడదు మనం ప్రార్థనలో. ఈరోజు ఎందుకో ఈ పరిశుద్ధుల ఆదివారపు ఆరాధన రోజు ప్రార్థన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థనలో బలపడుతున్నామా, సన్నగిల్లిపోతున్నామా? ప్రార్థన చేయకపోవటమే మన సమస్యలకి కారణం, ప్రార్థన చేయకపోవటమే బలహీనతలకి కారణం. ప్రార్థన లేని చోట అపవాది వచ్చి కూర్చొని సమస్యలు సృష్టిస్తాడు, సమస్యల వలయంగా మారుస్తాడు. భార్య భర్తల సమాధానం పోగొడతాడు, తల్లి బిడ్డల మాట కలవకుండా చేస్తాడు, సంపాదించింది మీరు అనుభవించకుండా చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే మీరు మెలకువ కలిగి ఏం చేయాలి? విసుగక మీరు ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా మీరు అలాంటి ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం పగలంతా ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే